హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈ రోజు వీడియోలో వచ్చేసి షార్ట్ వీడియోలో వచ్చేసి దోసకాయ టమాటా కర్రీ మసాలా వేసి ఎలా చేయాలో చాలా సింపుల్గా చూపిస్తానండి. సో ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో తాలింపులు అయితే వేసుకొని తాలింపుల మగ్గంగానే తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా దోసకాయలను కూడా వేసేసుకోవాలి. టమాటా దోసకాయ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes పాటు మగ్గనివ్వాలండి. దోసకాయ బాగా మగ్గింది అనుకున్నప్పుడు మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా దోసకాయ కర్రీ బాగా మగ్గిపోయింది కదా, ఇంక ఈ టైంలో అయితే అల్లం వెల్లుల్లి జీలకర్ర బాగా నూరి పెట్టుకుని ఆ యొక్క మసాలా ముద్దను అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఇదే టైంలో ఉప్పు కారం పసుపు కూడా బాగా యాడ్ చేసుకొని రుచికి తగినట్టుగా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలంటే కలిపేసుకొని ఒక 2 minutes అన్నీ అక్కడికి ఉడికిపోయి ఉంటాయి కాబట్టి 2 minutes మగ్గనిచ్చి కొత్తిమీర పొడి మసాలా వేసుకొని దింపేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్. కానీ కర్రీ మాత్రం నాన్ వెజ్లా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్